హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. సంక్రాంతి నుంచి మన రాజమహేంద్రవరంలో 2-3 ఎగ్జిబిషన్స్ నడుస్తున్నాయి. అలాగే ఈ వేసవి కాలంలో 2 ఎగ్జిబిషన్స్ మనకి రాజమహేంద్రవరంలో సందడి చేస్తున్నాయి. వాటిల్లో ఒకటి గత వీడియోలో మనం చూసాం కదా, ఏవి అప్పారావు రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ థీము. రెండవది వియల్పురంలోని జెమినీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బాబా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్. ఇది ఓటర్ జలకన్య థీమ్ ఓని ఎంట్రన్స్ థీమ్తో ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎలాంటివి ఏర్పాటు చేశారు, అలాగే లోపల ఎలాంటి థీమ్ ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మీకు ఆపోజిట్గా కనిపిస్తున్న బిల్డింగ్ ఎల్ఐసి బిల్డింగ్. అది దానికి ఆపోజిట్గానే ఉంటుంది మనకి జెమినీ గ్రౌండ్స్ అని చెప్పి. గత జనవరిలో జరిగిన సంక్రాంతి ఆ సమయంలో కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నదే మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట, లోపలికి వెళ్ళేది. ఇక్కడ వాటర్ ఫాల్లో పెట్టాడు మనకి, జలకన్య థీమ్ తీసుకుని ఇలా పెట్టాడు. ఇక్కడ వాటర్ వస్తున్నట్టుగా పెడతాడు. ఇప్పుడు ఇంకా టైం ఉంది స్టార్ట్ చేయడానికి. సో కొంచెం మనకి లైటింగ్స్లో ఎలా ఉంటుంది, అలా కాకుండా డే టైం ఎలా ఉంటుందో 2 షూట్ చేద్దామని చెప్పి నేను ముందుగా వెళ్ళాను. ఇక్కడ మనం దీనికి ఎడమ చేతి వైపు మనకి టికెట్స్ ఇస్తారు. టికెట్స్ తీసుకుని మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, రెడ్ కలర్తో స్టెప్స్ ఉన్నాయి. ఇలా మనం లోపలికి వెళ్తాము. సో అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఈ ప్లేస్ పార్కింగ్ ఏరియా మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు కూడా సంక్రాంతి ఆ సమయంలో పెట్టిన ఎగ్జిబిషన్ కూడా ఇలానే ఉండేది. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్. ఇక్కడ వచ్చేసి టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 60 రూపీస్, 60 రూపాయలు చెప్పారు. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకి టికెట్ తీసుకోవాలి అని చెప్పి. మనం ఇంతకుముందు చూసిన వీడియో ఎగ్జిబిషన్ ఉంది కదా కాశ్మీర్ జలకన్య థీమ్లో, అది ఫర్ హెడ్ 100 రూపీస్ ఉంది. ఇక్కడ ఫర్ హెడ్ 60 రూపీస్ ఉంది. మరి చూద్దాము, అక్కడికన్నా ఇక్కడ తక్కువ ఉంది రేటు. సో ఇక్కడ ఎలాంటి థీమ్స్ ఉన్నాయి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎలాంటివి ఉన్నాయి అనేది చూద్దాం. ఇది లోపలికి వెళ్ళేది. ఎక్కువగా నేచర్కి సంబంధించిన ఫొటోస్ ఎక్కువ పెట్టారు ఇలాగా వెళ్ళడానికి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం దగ్గరగా ఉంది, ఫొటోస్ తీసుకోవడానికి అంత సౌకర్యంగా అనిపించదు. సెల్ఫీస్ కానివ్వండి, లేదంటే ఎవరైనా నుంచి మనం ఫొటోస్ తీయాలి, వెనకాల ఉన్న సీనరీస్ని తీసుకోవాలనుకుంటే కొంచెం ఇరుకుగానే అనిపించింది. చూడడానికి కూడా అలాగే ఉంది కదా అది. సో దానివల్ల ఫొటోస్కి అంత ఫ్రీగా తీసుకునే అంత వెసులుబాటు కనిపించలేదు. ఇక్కడ నుంచి వస్తే ఇది ఓపెన్గా కనిపిస్తుంది. గత సంక్రాంతిలో కూడా ఇలానే ఓపెన్గానే ఉంచారు ఇక్కడ. మరి ఇప్పుడు కూడా ఓపెన్గానే ఉంది. నాకు తెలిసి అప్పుడు ఉన్న పిక్సే ఇప్పుడు కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారేమో, మరి చూద్దాం ఒకసారి వెళ్ళి. మధ్యలో పెట్టింది అది కూడా గత సంక్రాంతికి ఉన్నదే. ఈ చుట్టూ ఉన్నవి కూడా బహుశా చాలా వరకు మనకి జనవరిలో ఇక్కడ ఏదైతే ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారో ఆ సమయంలో ఉన్న ఫొటోస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవి ఇంతకుముందు మనం ఏవి అప్పారావు రోడ్లో సంక్రాంతి సమయంలో పెట్టిన ఎగ్జిబిషన్లో కూడా ఉన్నాయి, కానీ అక్కడ అయితే ఇలా ఓపెన్గా ఉండేది కాదు. ఇక్కడ ఓపెన్గా ఉంది, మీకు కనిపిస్తుంది కదా మనకి. ఇలా ఈ 3D పిక్చర్స్ అనేవి 2 years బ్యాక్ నుంచి వస్తున్న ఎగ్జిబిషన్స్లో అన్నింట్లోని ఇవి కనిపిస్తున్నాయి. ఇక్కడైతే గత సంక్రాంతికి ఎలా అయితే ఉందో అలానే ఉంది ఇక్కడ. మరి ఇంకా కొత్తగా ఏమైనా వీటికి యాడ్ చేశారేమో చూద్దాము. ఇగో ఈ ఫొటోస్ ఏవైతే కనిపిస్తున్నాయో జలకన్యకు సంబంధించిన ఫొటోస్ అనేవి ఇప్పుడు కొత్తగా ఇక్కడ చేర్చడం జరిగింది. ఎందుకంటే ఈ ప్యాలెస్కి సంబంధించినవి, భవనాలకు సంబంధించినవి గత సంక్రాంతిలో ఉన్నవి. ఇప్పుడు జలకన్యలకు సంబంధించినవి, ఇలా రెక్కలకు సంబంధించినవి, ఇవన్నీ ఇప్పుడు వేసవి కాలంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో కొత్తగా ఇక్కడ జతపరచడం జరిగింది. మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, నేచర్కి సంబంధించినవి, అలాగే జలకన్యలకు సంబంధించినవి, ఇవన్నీ పెట్టారు ఇక్కడ. అంటే ఫొటోస్ తీసుకోవాలి, ఫొటోస్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళందరికీ చక్కగా యూజ్ అవుతుందని చెప్పాలి. ఇది మనం కొంచెం డే టైము అంటే 4:30, 5:30 మధ్యలో తీసాం కాబట్టి ఇంకా లైట్ అనేది నార్మల్ మనకి సన్లైట్ కనిపిస్తూ ఉంది. సో అది కాకుండా కొంచెం చీకటి పడితే అక్కడ వేసే లైట్స్ వల్ల ఇంకొంచెం ఎఫెక్ట్ అనేది మారుతుంది, చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపించవచ్చు.
చూద్దాము. ఇప్పుడు మనం ఎలా అయితే మనం వీడియో షూట్ చేస్తున్నామో లైట్స్ అన్నీ ఆన్ అయిన తర్వాత కూడా ఎలా కనిపిస్తుంది అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో చివరిలో. సో అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీరు ఎండ్ వరకు చూస్తేనే ఈ ఎగ్జిబిషన్కి ఇంతకుముందు మనం పోస్ట్ చేస్తున్న వీడియోలో ఉన్న ఎగ్జిబిషన్కి డిఫరెన్స్ తెలుస్తాయి. అలాగే కాస్ట్ ఎలా ఉంది, ఎంట్రన్స్ పెట్టిన టికెట్ రేట్ ఎలా ఉంది, ఏది మనకి బెటరు, ఎక్కడ ఎక్కువసేపు పిల్లలు స్పెండ్ చేయగలుగుతారు, ఎంజాయబుల్గా ఉంటారు అనేది కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం పిల్లల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎలానో సమ్మరే కాబట్టి ఇంట్లోనే ఉంటారు. సో ఈవినింగ్ టైంలో అలా తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అవి ఒక సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసే ఈ సెక్షన్లో మొత్తం అన్ని షాపింగ్స్ ఉన్నాయి. షాప్స్ ఎక్కువ ఉన్నాయి, చూస్తారు కదా. బ్యాంగిల్స్, మనకి ఎగ్జిబిషన్ అంటేనే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవే కదా ఎక్కువ కనిపిస్తాయి. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఒకవైపు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అలాంటికి సంబంధించినవి, ఇంకొక వైపు బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, చిన్న చిన్న యాక్సరీస్కి సంబంధించినవి, హెయిర్కి సంబంధించిన క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ బ్యాంగిల్సే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పాను మీకు. డిఫరెంట్ కలర్స్ అండ్ అవి చూడడానికి కూడా చాలా షైన్గా ఉన్నట్టున్నాయి. ఇవన్నీ కూడా ఒక రోలో షాప్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో రేట్లు అనేవి ఇంకా ఎగ్జిబిషన్ అనేసరికి రేట్లు ఎలా ఉంటాయి అనేది మీకు మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మీకు అలవాటయ్యే ఉంటుంది వాటికి ఎగ్జిబిషన్స్లో రేట్స్ ఎలా ఉంటాయి అనేది. ఎప్పుడూ చెప్పేదే, చాలా వరకు మనకు అది నచ్చింది కావాలి అనుకుంటేనే ఎగ్జిబిషన్లో మనం ఇలాంటివి కొనగలుగుతాము, లేదంటే చూసి వచ్చేయడం తప్పితే మనం ఏం చేయలేము. ఈ లైన్ అంతా కూడా షాప్సే ఉన్నాయి మొత్తం అంతా కూడా. అలాగే స్నాక్స్ సంబంధించి మనకి పీచు మిఠాయి, ఇంకా బజ్జీలకు సంబంధించి ఇలాంటి షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనకి గేమ్స్కి సంబంధించిన బ్లాగ్ అంతా కనిపిస్తుంది. హ్యాండ్తో గేమ్స్, రింగులు వేయడం కానివ్వండి, లేదంటే ఒక గ్లాసులు పెట్టి వాటిని మొత్తం అన్నీ పడగొట్టడము, షూటింగ్, తర్వాత డై వేయడము, ఇట్లాంటివి చాలా రకాలైన గేమ్స్ ఇవి ఇంతకుముందు కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక కుండ పెట్టాడు, ఆ కుండలో బాల్ వేయాలి. అలాగే షూటింగ్ సంబంధించినవి, చిన్నపిల్లలు ఆడేవి, పెద్దవాళ్ళు ఆడేవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ రో అంతా కూడా మనకి ఈ సెక్షన్ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా గేమ్స్కి సంబంధించి ఇక్కడ అన్నీ అరేంజ్ చేశారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. లైట్స్ అన్నీ ఆన్ చేశారు కదా, ఇంకా రావడం అయితే మొదలవుతుంది. ఇది మనకి ఇటు మోరంపూడికి ఇటువైపు కోట్పల్లి బస్ స్టాండ్కి కూడా దగ్గర. అంటే విఎల్పురం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో జెమినీ గ్రౌండ్స్ అంటే అందరికీ తెలుసు రాజమహేంద్రవరంలో. ఎందుకంటే ఎప్పుడు ఎగ్జిబిషన్ వచ్చినా కూడా ఈ జెమినీ గ్రౌండ్స్లోనే ఎక్కువగా ఉండేవి. గత 5-6 ఏళ్ల నుంచి లేదు, మళ్ళీ మన సంక్రాంతి నుంచి స్టార్ట్ అయింది. జెమినీ గ్రౌండ్స్ అంటేనే ఎగ్జిబిషన్ అని చాలా మందికి నోటెడ్ ఉంటుంది. సో అక్కడే ఎగ్జిబిషన్ అనేది ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ షాప్స్ కూడా గన్ షూటింగ్ అని చెప్పి అవి బాల్స్ వేయడము, తర్వాత ఏమో ఇట్లా వాలీబాల్ గేమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా. సో ఈ గేమ్స్ ఆడే ఏవైతే ఉన్నాయో వాటికి తీసుకునే మన టికెట్స్ అవి ఇక్కడ అక్కడ ఒకేలా అనిపించాయి నాకు. డేవి అప్పారో రోడ్లో ఉన్న ఎగ్జిబిషన్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, రేట్లు అయితే పెద్దగా చేంజెస్ ఏమీ కనిపించలేదు. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఇలా టర్న్ తీసుకోగానే మనకి ఇక్కడ నుంచి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి మనకి ఎగ్జిబిషన్ అంటేనే ఉంటాయి కదా, జాయింట్ వీల్ కానివ్వండి, లేదంటే ట్రైన్, ఏరోప్లేన్, ఇట్లా రకరకాలవి అవన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఇప్పుడు కనిపిస్తున్నవి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియాలో అంతా కూడా ఈ సెక్షన్కి సంబంధించినవన్నీ పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ మనకి మే 1st వీక్లో స్టార్ట్ అయ్యింది. 45 days ఉంటుందట ఇక్కడ ఇది. సో ఈ లోపు మీకు కుదిరితే మీరు పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా కొత్తగా స్టార్ట్ అయ్యిందని, అదే మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది అన్నమాట మీకు కొత్తగా స్టార్ట్ అయ్యింది. ఇది ఇటువైపు మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇదంతా కూడా చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి బాల్స్, ఏరోప్లేన్, ట్రైన్, జాయింట్ వీల్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ చేశారు. ఇక్కడ బాల్స్ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.
సో మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగానే మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మీరు పిల్లల్ని ఈ వేసవి కాలంలో పిల్లల్ని మీరు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళినప్పుడు తర్వాత ఆ రోజు కానీ తర్వాత రోజు కానీ దానికి సంబంధించి కొన్ని విషయాలు పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. దాని గురించి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే వాళ్ళతో మీరు డిస్కస్ చేయడం మంచిది. అలాగే సమ్మర్ కాబట్టి పిల్లలకి ఏదైనా కొత్తగా ఒకటి అలవాటు చేయండి. ఏదైనా ఒక మంచి హాబీ లాగా వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పి, లేదంటే దాని యొక్క వాల్యూ తెలిసేలాగా అలా ఏదన్నా అంటే వాటర్ గురించి, వాటర్ ఎలా యూస్ చేయాలి, వాటర్ లేకుండా చాలామంది ఎలాంటి అవస్థలు పడుతున్నారు, ఇలాంటి విషయాలు తెలియచేయండి. లేదు అంటే మీరు కూరగాయలు మార్కెట్కి వెళ్ళారనుకోండి, అక్కడికి ఒకసారి తీసుకెళ్ళండి, ఎలా తీసుకుంటున్నారో అనేది ఒకసారి వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళు నిద్ర లేచే సమయానికి, ఇప్పుడు హాలిడేస్లో వాళ్ళు నిద్ర లేచే సమయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా తొందరగా యాక్టివ్గా ఉంటారు స్కూల్ కన్నా. కాబట్టి కొంచెం ఇలాంటివి ప్రాక్టికల్గా అలవాటు చేయడం మంచిది. అలాగే మీకు వీలున్నప్పుడు వాళ్ళు బ్యాంకుకు తీసుకెళ్ళొచ్చు. సేవింగ్స్, విత్డ్రాల్ గురించి నేర్పించడం కానీ, అట్లీస్ట్ దాని గురించి వాళ్ళకి ప్రాక్టికల్గా. ఎందుకంటే మనకి ఇప్పుడు పాఠశాలలో చాలా వరకు సిలబస్లు చదివించడంతోనే అయిపోతుంది. ప్రాక్టికల్గా అనేది చాలా తక్కువ ఉండేది. సో మనం చదువుకున్నప్పుడు పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళడము, ఫైర్ స్టేషన్కి తీసుకెళ్ళడం అలాంటివి ఉండేవి. ఇప్పుడు లేవు. కాబట్టి చిన్నవి తీసుకెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేయడము, తర్వాత వాళ్ళని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కాసేపు దానికి సంబంధించిన విషయాలు వాళ్ళు ఏం నేర్చుకున్నారు, లేదా వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అనేది తెలుసుకుంటే మనం ఇది ఎలా కాదు, ఇది ఇలా చేయొచ్చు, ఇది మంచి, ఇది చెడు అని మనం వాళ్ళకి సూచనలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ ఇది కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారట. మీకు కుడి చేతి వైపు కనిపిస్తుంది కదా, అది గత సంక్రాంతికి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అది లేదు. ఇప్పుడే దాన్ని ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశామని చెప్పారు ఆయన, ఎవరైతే అది మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారో ఆయన. ఇది ఇక్కడ మనకి మొత్తం. దీని తర్వాత స్నాక్స్ విషయంలో ఎలా అయితే మనకి ఎగ్జిబిషన్లో ఉంటాయో అవన్నీ స్నాక్స్ అక్కడ ఉన్నాయి. సో కంపేర్ టు మీరు ఏదన్నా ఏవి అప్పాల రోడ్లోని ఎగ్జిబిషన్తో కంపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో అక్కడ అలాగే ఉన్నాయి. బట్ అక్కడ థీమ్లో కొంచెం అక్కడికే వేరియేషన్ అయితే ఉంది. సో అందుకే కాస్ట్ కూడా అలాగే చేంజ్ ఉంది కదా. ఇక్కడ పర్ హెడ్ 60 రూపీస్ అయితే అక్కడ పర్ హెడ్ 100 రూపీస్ ఉంది. సో ఏదైనా సరే పిల్లలు ఈ వేసవి కాలంలో కాసేపు సరదాగా ఎంజాయ్ చేయడానికి ఎగ్జిబిషన్ అనేది వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉంటుందో చూసుకుని అక్కడికి పిల్లల్ని తీసుకువెళ్ళండి. ఇప్పుడు ఇదైతే విఎల్పురం జెమినీ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ మీరు చూస్తున్నారు. సో ఇక్కడ మనకి స్నాక్స్ సంబంధించి చాట్ బండార్ అని చెప్పి ఇక్కడితో మనకి ఎగ్జిబిషన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనం బయటికి వెళ్ళిపోయే గేట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి మీరు ఇంతకుముందు మీకు నేను డే టైం సన్లైట్లో చూపించాను కదా, ఇప్పుడు కొంచెం చీకటి పడింది కాబట్టి ఇప్పుడు లైట్స్లో అన్నీ ఆన్ చేసిన తర్వాత మనకి ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో ఎలా కనిపిస్తుంది, కొన్ని ఫొటోస్ పెట్టారు కదా, ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికి. సో అక్కడ అది ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి చూద్దాం వెళ్ళి. ఇప్పుడు లైట్స్ అన్నీ ఆన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి చీకటి పడింది కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి. ఇంకా కొన్ని 2-3 రెడీ అవ్వాల్సినవి ఉన్నాయి. అదే మనం చూడండి, ఆ వైట్గా కనిపిస్తుంది బూత్ బంగ్లా అని చెప్పి, దయ్యాల కోట అని చెప్తూ ఉంటారు కదా, ఎగ్జిబిషన్లో ఉంటుంది కదా. సో అది ఇంకా రెడీ అవ్వలేదు, ఒక 2 డేస్లో కంప్లీట్ అవుతుందని చెప్పారు. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారట. ఇలా బాల్స్ ఉంటాయి, మనం ఒకటి వేస్తే అది వెళ్ళి మొత్తం బాల్స్ అన్నీ అవుతుంది కదా. సో అట్లాంటిది ఇంతకుముందు లేదు ఇది ఎగ్జిబిషన్లో. ఇంతకుముందు జరిగిన గత 2-3 సంవత్సరాల ఎగ్జిబిషన్లు ఇప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం. సో అది రెడీగానే ఉంది, బట్ అక్కడ వాళ్ళు లేరు దాన్ని ఓపెన్ చేయడానికి అంతే. ఇక్కడ నుంచి మనం ఇలా బయటకు వచ్చేసే ప్లేస్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఇంకా రెడీ అవ్వలేదు. ఇది దయ్యాల కోట అని చెప్పి బూత్ బంగ్లా అని చెప్తారు కదా, అది 1-2 డేస్లో రెడీ అవుద్ది అని చెప్పారు. కొంచెం లేట్ అయింది అని చెప్పి ఇది బయటికి వచ్చేసేది ఇలాగ. మనం ఇక్కడ చూస్తున్నారా, ఇది మనం ఇందాక చెప్పాను కదా మీకు, మనం సన్లైట్లో చూసాము. ఇప్పుడు నైట్ టైము ఆ లైట్స్లో ఎలా ఉంటుందో చూద్దామని ఇలా కనిపిస్తుంది మీకు చాలా కలర్ఫుల్గా.
అక్కడ వాటర్ సంబంధించింది ఇంకా ఆన్ చేయలేదు. ఇది అయితే సెల్ఫీస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలామంది కూడా ఎక్కువ మంది కూడా ఇష్టపడుతున్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ పెట్టారు కాబట్టి సెల్ఫీలు అట్లా తీసుకోవడానికి బాగుంది. అలాగే పిల్లలు ఎంజాయ్ చేసేవి కూడా బాగున్నాయి. ఏది మనకి నియర్ బై ఉందో చూసుకుని అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళడం మంచిది. ఓవరాల్గా ఒక్కసారి మనం చూసేస్తే ఈ సెక్షన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఆ వెనకాల ఏమో థర్డ్ సెక్షన్ ఉంది, దీని బ్యాక్ సైడ్ ఏమో సెకండ్ సెక్షన్, ఇటువైపు ఫస్ట్, ఇది ఎంట్రన్స్. ఇది మొత్తం టోటల్ వియల్పురంలోని జెమినీ గ్రౌండ్స్లో జరుగుతున్న బాబా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. ఇక్కడ నుంచి మనం ఇలా వచ్చేస్తే బయటకు వచ్చేస్తాము. ఇది ఇప్పుడు మొత్తం లైట్స్ అన్ని ఆన్ చేసి ఉన్నాయి కదా, అందుకని ఇట్లా కనిపిస్తుంది. ఒకసారి మనం ఎంట్రన్స్ కూడా చూద్దాము. ఇంతకుముందు చూసినప్పుడు మనం సన్లైట్లో చూసాం కదా, ఇది ఇప్పుడు చీకటి పడిన తర్వాత. చూశారు కదా, ఇదండి వియల్పురంలోని జెమినీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బాబా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ యొక్క వివరాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.